ఈ సినిమాకి పేపర్ మీద ఉన్న దగ్గర నుంచి సినిమా వచ్చిన తర్వాత నాకు ఒక క్లారిటీ ఉంది. నేను ఇలాగ బిహేవ్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పి నేనే యాక్ట్ చేసి చూపించేస్తూ ఉంటా. కానీ ఒక నోలన్ అనే క్యారెక్టరు చాలా ఫేవరెట్గా, అంటే ఈ సినిమా మిగతా సినిమాల నుంచి ఎలా అవుతుంది అని అంటే ఒక నోలన్ అనే క్యారెక్టర్ ద్వారా అని నమ్మా. నేను ప్రాణం పెట్టి రాసుకున్న ఒక విలన్ క్యారెక్టరు. సో అలా వెతుకుతూ ఉంటే అప్పుడు సడన్గా ఇంకా నిజంగా సరోజ్ గారు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్లోకి దిగారో, రిక్వెస్ట్ చేసి మీరు చేయాలి దిగారో, ఆయన వచ్చి పర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ చేశాక అర్థమైంది ఇది విలన్ కాదు, యాంటీ హీరో. నిజంగానే మూడో రోజుకి నాలుగో రోజుకి నాకు అర్థమైపోయిన విషయం ఏంటి అని అంటే, కొన్ని రోజులకి ఇంకా నేను చేసి చూపించడం ఆపేశాను. ఆయన ఏదన్నా ఎడిషన్స్ ఇస్తుంటే ఓకే నోలన్ అనేవాడు ఇలాగే బిహేవ్ చేస్తాడేమో, ఓకే ఈయనే కరెక్టు అన్న లెవెల్లో ఆయన్ని నమ్మేశాను. అంతే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. ఒక్కటి ఆయన క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇంటర్వెల్లో దిగుతుంది ఆ క్యారెక్టర్. దిగిన తర్వాత మీకు ఒకటి చెప్తున్నాను, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈయనకి ఇప్పుడు మనం ఒక టెక్నీషియన్స్గా, యాక్టర్స్గా చాలామంది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి తెలుసుంటాం. తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన పలానా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరో, చూడు ఎలా ఉన్నారో అని అంటే ఖచ్చితంగా నమ్మేస్తారు. ఆ లెవెల్ ఆఫ్ ఆరా క్యారీ చేశారు ఆ క్యారెక్టర్తో. ఆయన అంత స్టార్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.